హాయ్ అండి. ఇవాళ మీకు వెరైటీ చట్నీ చూపించబోతున్నాను. ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా చిలకొట్టి పక్కన పెట్టుకోండి. 15-20 మిరపకాయల దాకా కట్ చేయండి. కట్ చేసి ఇలా వేసుకోండి పెరుగులో. గిన్నెలో కట్ చేసి పెట్టుకున్నప్పుడు పైన మిరపకాయలు వేయండి. ఆ విత్తనాలన్నీ కిందకి జారుతాయి, అవి పక్కన పెట్టేసుకోండి. ఒక స్పూన్ ఉప్పు కలపండి. ఇట్లా మిరపకాయలు వేసి ఒక గంట నానబెట్టండి. ఆ మిరపకాయలకు ఆ పెరుగు అంతా పట్టి ఉబ్బుతుంది. ఇప్పుడు బాండి పెట్టుకొని ఒక కప్పు ధనియాలు ఎర్రగా వేగనివ్వండి. చూడండి, ఇలా వేగాలి. తీసి పక్కన పెట్టుకోండి. ఈ చట్నీ చాలా బాగుంటుందండి. మా బంధువుల ఇంటికి వెళ్తే వేశారు. ఎలా చేశారు అంటే చెప్పారు. చాలా టేస్టీగా ఉంది పచ్చడి. ఇప్పుడు గంట నానబెట్టుకున్నాం కదా, ఈ మిరపకాయలు తీసి మిక్సీ జార్లో వేయండి. మనం వేయించి పెట్టుకున్న ధనియాలు వేయండి. ఒక గుప్పుడు ధనియాలు అంతే. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసి ఒలిసి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు వేయండి. ఒక్క టమాటా వేయండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఆ చట్నీ. ఇప్పుడు పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి వేగనిచ్చి పోపు వేయండి. ఇప్పుడు మిక్సీ పట్టిన చట్నీ ఇట్లా వేసేయండి. చాలా కమ్మగా ఉంటుందండి ఈ చట్నీ. దోశ మీద వేసిన, అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంది చట్నీ. నేను కూడా ట్రై చేశాను, మీరు ట్రై చేయండి. తింటుంటే చాలా టేస్టీగా ఉందండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.